హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ కబాబ్ ఎలా చేయాలో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అనమాట. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. మామూలుగా మనం పెళ్ళిళ్ళలోగానే తింటూ ఉంటాం కదా ఫిష్ కబాబ్, అలాగే ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడాలంటే చూడండి. ముందుగా 2 కేజీలంతా ముళ్ళు లేకుండా తీసుకున్న చేపలని క్లీన్గా కడిగేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, పసుపు, కారం, ఫిష్ మసాలా, గరం మసాలా వేసేసుకొని కార్న్ఫ్లవర్ వేసేసుకోండి. ఇందులో ఫిష్ కబాబ్ మసాలా మాల్స్లో మనకి దొరుకుతూ ఉంటుంది, లేదా పెద్ద పెద్ద షాప్స్లో దొరుకుతాయి, అడిగితే ఇస్తారనమాట. అది చిన్న ప్యాకెట్స్ ఒక 2 వేసేసుకోండి. 2 కేజీలు తీసుకున్నా కాబట్టి 2 ప్యాకెట్స్ వేసిన. ఇందులో కార్న్ఫ్లవర్ వేసుకొని, కార్న్ఫ్లవర్ ఎందుకు వేసుకుంటామంటే మామూలుగా మసాలా అంతా విడిపోతుంది కదా డీప్ ఫ్రై చేసేటప్పుడు, అలా విడిపోకుండా మసాలాను పట్టుకుంటుంది అనమాట. 2 కేజీలకి ఒక ఎగ్ వేసి ఇందులో చిన్నదైతే ఒక్క నిమ్మరకాయ పిండేసుకోండి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. 2 ఎగ్స్ వేసుకున్నామంటే ఎక్కువ కొంచెం మెత్తగా జారుడుగా అయిపోతుంది అనమాట. ఒక ఎగ్గే సరిపోతుంది. బాగా కలిపేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసేసుకోండి. ఆ ఫిష్ని అంతా బాగా వేడైన తర్వాత ఈ ఫిష్ని వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఆయిల్ పీల్చుకోవద్దు, మనకి ఆయిల్ ఉన్నట్టు అనిపించుతుంది అనమాట. పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, ఒక పక్క డీప్ ఫ్రై అవుతుంది, ఒక పక్క మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ అనమాట. చాలా బాగా వస్తుంది. ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన, ఎవరన్నా చూడడం వాళ్ళంటే చూడండి. ఇందులో నిమ్మరసం పిండేసుకొని పెరి పెరి మసాలా చల్లుకొని ఆనియన్స్ నంచుకొని తింటూ ఉంటే సూపర్ టేస్ట్ అనమాట. రెస్టారెంట్ స్టైల్లోనూ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, అసలు లైక్ చేసి